పశ్చిమాసియా యుద్ధంలో మరో భయంకరమైన మలుపు చోటు చేసుకుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబల్స్ అధికారికంగా యుద్ధ రంగంలోకి వచ్చారు. ఈ వార్త కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కూడా తీవ్ర ప్రాణభయంలోకి నెట్టేసింది. ఇరాన్కు వ్యతిరేకంగా అడుగు వేసే ఎవరినైనా వదిలిపెట్టబోమని, తమ క్షిపణులు అమెరికా లక్ష్యాలను కూడా తాకగలవని హౌతీలు చేసిన హెచ్చరికలు ఇప్పుడు వైట్ హౌస్ గోడలను కూడా వణికిస్తున్నాయి. యెమెన్ గడ్డపై నుంచి వచ్చిన ఒక భయంకరమైన బాలిస్టిక్ క్షిపణి నిశ్శబ్దంగా ఉన్న అంతరిక్షాన్ని చీల్చుకుంటూ ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చింది. దక్షిణ ఇజ్రాయెల్లోని బిర్షెబా నగరం ఒక్కసారిగా సైరన్ల మోతతో దద్దరిల్లిపోయింది. జనం ప్రాణభయంతో బంకర్ల వైపు పరుగులు తీశారు. అయితే ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఆ క్షిపణిని గాలిలోనే పేల్చివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అసలు ఈ హౌతీలు ఎవరు అంటే, హౌతీలు యెమెన్లోని షియా ముస్లిం తెగకు చెందిన ఒక సాయుధ బలగం. వీరిని అన్సార్ అల్లా అని కూడా పిలుస్తారు. దశాబ్దాలుగా యెమెన్ ప్రభుత్వంతో పోరాడుతున్న వీరు ప్రస్తుతం యెమెన్లోని రాజధాని సనా సహా ప్రధాన ప్రాంతాలను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఇరాన్ వీరికి వెన్నెముకగా నిలుస్తోంది. ఇరాన్ వీరికి అత్యాధునిక డ్రోన్లు, క్షిపణులు, ఇతర ఆయుధ సంపత్తిని అందిస్తోంది. ఇరాన్ ప్రయోజనాల కోసం పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలపై దాడులు చేయడమే వీరి ప్రధాన వ్యూహం. వీరి నినాదమే అమెరికాకు, ఇజ్రాయెల్కు మరణం. అందుకే ఇరాన్ పిలుపునిచ్చిన ప్రతిసారి హౌతీలు ఆయుధాలు పడుతున్నారు. ముఖ్యంగా ట్రంప్ హయాంలో జరిగిన పరిణామాలను మనసులో పెట్టుకొని ట్రంప్కు వ్యతిరేకంగా కూడా హౌతీలు విషం చిమ్ముతున్నారు.